హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. సమ్మర్ అంటేనే మ్యాంగో సీజను. ఈ సీజన్లో కొత్తగా ఏదైనా డెజర్ట్ ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ మ్యాంగో పుడింగ్ ట్రై చేయండి. ఇందులో నేను జెలిటన్ కానీ, అగర్ అగర్ కానీ, క్రీమ్ కానీ, కండెన్స్డ్ మిల్క్ కానీ ఏమీ యూజ్ చేయలేదండి. కేవలం పాలు, పంచదార, కార్న్ఫ్లవర్తోనే సాఫ్ట్గా, టేస్టీగా, సింపుల్గా ఈ పుడింగ్ ట్రై చేశాను. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ మ్యాంగో పుడింగ్ కోసము 1.5 కప్పు మ్యాంగో ప్యూరీ తీసుకోవాలండి. మీకు ఏ మ్యాంగోస్ అవైలబుల్గా ఉంటే ఆ మ్యాంగోస్తో ఈ ప్యూరీ అనేది రెడీ చేసుకోండి. స్వీట్గా ఉన్న మ్యాంగోస్ అయితే మనకి షుగర్ ఎక్కువ పట్టదు. అలాగే 1.5 కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకుందాము. అవి అయితేనే మనకి విరగకుండా ఉంటాయి. చల్లారిన పాలనే తీసుకోండి. ఇందులోకి కొంచెంగా ఉప్పు వేసుకుందాము, స్వీట్ కదా అందుకని చాలా కొంచెం. 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ అండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. థిక్నెస్ కోసమే. ఒకవేళ మీరు తీసుకున్న మిల్క్ థిక్ మిల్క్ అయితే కనుక మిల్క్ పౌడర్ వేయాల్సిన అవసరం లేదు. కొంచెంగా ఫుడ్ కలర్ అండి, ఇది ఆప్షనల్. కావాలి అంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. ఒకవేళ యూస్ చేస్తుంటే ఫుడ్ కలర్, జెల్ బేస్డ్ ఫుడ్ కలర్స్ యూస్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 కప్పు షుగర్ అనేది మీరు తీసుకున్న మ్యాంగో ప్యూరీని బట్టి ఉంటుంది. స్వీట్ ఎక్కువ ఉన్న మ్యాంగో అయితే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి. దీన్ని మిక్సీలో కానీ ఇలా బ్లెండర్తో కానీ బాగా మిక్స్ చేసుకుంటే కనుక ఏమీ ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసిపోతాయి. ఇలా కలిసిపోయినాక ఒక కొంచెం లోతుగా ఉన్న ఇలాంటి కడాయి తీసుకుని అందులోకి మార్చుకున్నాక మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి తిప్పకుండా ఉన్నారంటే కనుక అడుగంటేస్తుంది, స్వీట్ టేస్ట్ మారిపోతుంది మనకి పుడింగ్ టేస్ట్. లో టు మీడియం ఫ్లేమ్లో ఇది బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇంతలో ఒక 1/4 కప్పు కార్న్ఫ్లవర్ తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లవర్ లేకపోతే కనుక కస్టర్డ్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. 1/4 కప్పు కార్న్ఫ్లవర్కి 1/4 కప్పు మిల్క్ తీసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలైతే కనుక మనకి ఉండలు లేకుండా బాగా కలిసిపోతాయి కార్న్ఫ్లవర్లో. ఇలాగా ఉండలు ఏమీ లేకుండా ఒక స్లర్రీ లాగా ప్రిపేర్ చేసుకుని ఈ మ్యాంగో మిక్స్చర్ ఎప్పుడైతే బాయిల్ అవటం స్టార్ట్ అవుతుందో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కార్న్ఫ్లవర్ మిక్స్చర్ పోస్తూ కలుపుతూ ఉండాలండి. కంటిన్యూస్గా మనము కలుపుతూనే ఉండాలి, లేకపోతే కనుక ఉండలు కట్టేస్తుంది మనకి. ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ కనుక మనం మిక్స్ చేస్తే ఈ కార్న్ఫ్లవర్ అంతా ఈ మ్యాంగో మిక్స్చర్లో కలిసిపోతుంది. ఇదిగోండి, మీరు కనుక కలపటం ఆపేస్తే ఉండలు కట్టేస్తుంది. తర్వాత మనకి మ్యాంగో పుడింగ్ అనేది స్మూత్గా రాదు. ఒక 1/2 లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటే మనకి లైట్ ట్యాంగీ టేస్ట్ వచ్చి బాగుంటుంది. ఇది కూడా కలిపి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లోనే దీన్ని కుక్ చేస్తూ ఉంటే కనుక ఇది కడాయి నుంచి సెపరేట్ అవుతుంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరీ గట్టిగా అయ్యే వరకు తిప్పద్దు, మనకి పుడింగ్ మరీ గట్టిగా అయిపోతుంది, సాఫ్ట్గా ఉండదు. అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇదిగోండి, ఇలాగా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీన్ని కొంచెంసేపు ఆరనిద్దాము. ఇంతలో మనము ఏ బౌల్లోకి అయితే కనుక ట్రాన్స్ఫర్ చేసుకుందాము అనుకుంటున్నాము దాన్ని ఆయిల్ అప్లై చేయాలండి. గీ కానీ బటర్ కానీ అప్లై చేయొద్దు, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా. గీ అయితే బటర్ అయితే కనుక మనకి అతుక్కుపోయి మనకి పుడింగ్ ఊడి రాదు. అందుకే ఆయిల్ అప్లై చేసి ఈ రెడీ చేసుకున్న పుడింగ్ మిక్స్చర్ ఉంది కదా దాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీన్ని ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ట్యాప్ చేసుకుని దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఇలాగే వదిలేయాలండి. వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు దీన్ని. ఇది ఇలాగా ఒక 5 to 10 మినిట్స్ వదిలేస్తే కనుక మనకి రూమ్ టెంపరేచర్కి వస్తుంది. అప్పుడు పైన ఒక మూత కానీ లేకపోతే ఇలాంటి క్లింగ్ ఫిలిం కానీ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. మీకు కరెక్ట్గా ఫిట్ అయ్యే మూత ఉంటే కనుక అలాగే మూత పెట్టి క్లోజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో 2-3 గంటలు దీన్ని ఉంచుకోవాలండి. 2-3 గంటల తర్వాత ఓపెన్ చేస్తే ఇదిగోండి మన మ్యాంగో పుడింగ్ రెడీ అయిపోయింది. ఎడ్జెస్ని నైఫ్తో కానీ ఇలా స్పాచులాతో కానీ సపరేట్ చేస్తే కనుక మనకి ఈజీగా వచ్చేస్తుంది పుడింగ్.
ఇదేమి బ్రేక్ అవ్వదండి, చాలా సాఫ్ట్గా చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం ప్లేట్ ఇలా బోర్లిచ్చి రివర్స్ చేయంగానే మనకి ఊడి పడిపోతుంది. కింద మాత్రం బాటంలో మీరు ఆయిలే అప్లై చేయండి, వేరే ఏమీ అప్లై చేయొద్దు. ఈజీగా వచ్చేస్తుంది మనకి పుడింగ్. ఇదిగోండి మీకు కట్ చేసి చూపిస్తాను, ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో చూడండి మ్యాంగో పుడింగ్. సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం స్మూత్గా చాలా బాగుంటుంది, జున్నులా ఉంటుంది టేస్ట్ మ్యాంగో ఫ్లేవర్తో. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.